టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఫైల్ రాజ్ భవన్ కు చేరింది. గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే అధికారికంగా ప్రకటించనున్నారు. నిరుద్యోగుల్లో భరోసా కల్పించేలా టీఎస్పీఎస్సీ పాలక మండలిని పగడ్బందీగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. చైర్మన్ తో పాటు 10 మంది సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం 50కి పైగా అప్లికేషన్లు, సభ్యుల కోసం 321 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం. ఎందుకంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రధానమైన అంశంగా మారింది. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల నిరుద్యోగుల్లో ఒక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇది చేయాలంటే ప్రధానంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నది జరగాలి. అదే టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో నిర్వహించాలన్నది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి భావన. దీనికి అనుగుణంగానే ఈ దిశగా అడుగు వేస్తున్నారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సింది. ప్రస్తుతం ఫైల్ ను రాజ్భవన్ కు ప్రభుత్వం పంపించింది. గవర్నర్ ఆమోదం ముద్ర పడగానే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులకు సంబంధించిన ఎంపిక కూడా ఒకేసారి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం పారదర్శకంగా గతంలో రాజకీయ పునరావాస కేంద్రంగా పాలక మండలి ఉందని చెప్పి గతంలో చాలా సార్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి అనుగుణంగానే అలా కాకుండా దానికి భిన్నంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నాణ్యత ప్రమాణాలతో కూడిన పాలక మండలి ఉండాలన్నదే ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. దీనికోసమనే చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులకు సంబంధించి వివిధ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు అనుకోండి, స్వతంత్ర సంస్థలకు సంబంధించిన కీలకంగా నిర్వహించిన ప్రతినిధులే అనుకోండి, ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులు దరఖాస్తులు చేస్తున్నారు. దాదాపు చైర్మన్ అండ్ సభ్యుల 10 మంది సభ్యులకు దాదాపు 370 దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించి ట్రైనింగ్ కమిటీ ద్వారా ఒక కసరత్తు కూడా దాదాపు పూర్తయింది. చైర్మన్ కి సంబంధించిన ఎంపిక దాదాపుగా పూర్తయింది. మహేందర్ రెడ్డితో పాటు మరో 2 పరిశీలనలు తీసుకున్నప్పటికీ కూడా దానికి కొంత సమయం లేకపోవడం ఒకరికైతే, రెండో వ్యక్తి అతనికి ఇంకా సమయం ఉండడం, అంటే దాదాపు సర్వీస్ ఇంకా 2-3 ఏళ్ళు ఉండడం కూడా ఒక కారణంగా ఉంది. దీంతో మహేందర్ రెడ్డి నియామకం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపారు. మహేందర్ రెడ్డి గతంలో డీజీపీగా పనిచేశారు. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈ ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలపై ఆయన పూర్తి స్థాయిలో అవగాహన ఉండడం, వీటన్నింటినీ ఒక కట్టుదిట్టంగా యంత్రాంగంతో ముందుకు తీసుకెళ్లడం, ప్రజల్లో భరోసా కల్పించడం, ముఖ్యంగా నిరుద్యోగుల్లో భరోసా కల్పించే బాధ్యత మహేందర్ రెడ్డి నిర్వర్తిస్తారన్న ఒక నమ్మకంతోనే ప్రభుత్వం మహేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. మహేందర్ రెడ్డి పేరు ప్రస్తుతం రాజ్భవన్ కు ఫైల్ వెళ్ళింది. రాజ్భవన్ నుంచి గవర్నర్ పొందాల్సింది. బాగా కొండల్, అంటే తాజా పరిణామాలకు సంబంధించి నిరుద్యోగులకు ఇది ఎటువంటి గుడ్ న్యూస్ గా భావించాలి? ఖచ్చితంగా నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ గానే మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగులు దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏ పరీక్ష కూడా పూర్తి స్థాయిలో నియామకాల వరకు వెళ్ళలేదు. కొన్ని పేపర్ లీకేజీలు అనుకోండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన నిర్వహణ అనుకోండి, వీటన్నింటిలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి, కొన్ని అవకతవకలు జరిగాయి. వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని టీఎస్పీఎస్సీని ఒక పకడ్బందీ యంత్రాంగంగా ఉంచాలన్నదే ప్రభుత్వం భావిస్తుంది. అలా చేసినప్పుడే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఒక భరోసా, నమ్మకం కలిగించినట్టు అవుతుందన్న ఉద్దేశంతోనే టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో పటిష్టంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఇది తొలి స్టెప్ గానే మనం భావించాల్సి ఉంటుంది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ను చైర్మన్ గా దానికి నియమిస్తున్నారంటేనే ఒక గుడ్ మెసేజ్ నిరుద్యోగులకు వెళ్తుంది. వారికి భవిష్యత్తు పట్ల కొంత భరోసా కలిగించిన వాళ్ళు అవుతాం అన్నది ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే మహేందర్ రెడ్డి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. మహేందర్ రెడ్డి చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులను కూడా ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సాగివ్వకుండా ప్రొఫెషనల్ గా ఉండే విధంగా ఈ బాడీని పాలక మండలి ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఓయూ యూనివర్సిటీ అనుకోండి, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, అదేవిధంగా జేఎన్టీయూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీల నుంచి చాలా మంది ప్రొఫెసర్స్ విద్యారంగంలో ముఖ్యంగా ఎగ్జామినేషన్ రంగంలో వాళ్ళు పనిచేసిన వాళ్ళు
అనుభవాలను ఉన్న వ్యక్తులనే ఈ కమిటీలో సభ్యులుగా నియమించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ కమిటీ నియామకంతోనే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఒక కొత్త నమ్మకం ఏర్పడే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్న పట్టుదలతో ఉంది. దానిలో భాగంగానే ఈ కమిటీ ఏర్పాటుపై పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేసింది. ఎందుకంటే స్క్రీనింగ్ కమిటీలో సిఎస్ శాంతి కుమార్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ ఈ మొత్తం వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసింది. దీనికి సంబంధించి ఈ కసరత్తు పూర్తి కూడా దాదాపు పూర్తి అయినట్టుగా తెలుస్తుంది. ఇక చైర్మన్ నియామకం తర్వాత సభ్యుల నియామకంలో కూడా ఇదే జాగ్రత్తలు తీసుకోవడం, ఈ పాలక మండలిని ఒక పటిష్టమైన పాలక మండలిగా ఒక నిష్పక్ష పారదర్శకంగా వ్యవహరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి అనుగుణంగానే ఈ నియామకం అని చెప్పి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కొండర్.